నమస్తే ఖాద్రీ న్యూస్ కి స్వాగతం। హ్యాపీ భోగి శాంత మాకు నువ్వు క్లాస్ కొట్టు అప్పటి నుంచి లేవు అయ్యా హ్యాపీ భోగి హ్యాపీ భోగి ఇప్పుడు వస్తాను మంట బాగా వస్తాను అప్పుడు కట్టెలు ఇప్పుడు పెట్టినాం కదా చెప్పండి హ్యాపీ హ్యాపీ భోగి గట్టిగా చెప్పండి అందరూ ఒకసారి గట్టిగా రేపు సంక్రాంతి ఈరోజు హ్యాపీ భోగి ఇంట్లో ఉన్న ప్రజలందరికీ శుభాకాంక్షలు శుభాకాంక్షలు కదిరి ప్రజలందరికీ భోగి కనుమ సంక్రాంతి శుభాకాంక్షలు కొంతమంది అట్లా పోతున్నారు హ్యాపీ భోగి హ్యాపీ భోగి వీడియో కాల్ చేయండి హ్యాపీ భోగి ఫ్రెండ్స్
सिंधु आत्महारको कलम पारग कलम साधक सेवमीयमोगग विश्वजननी वासनी मा हृदय गीति अंदुको सौहार्द आर्द्रत निंडगा स्नेह दीपं वेलगगा सहकार बंधं निलुवगा प्रगति पुष्पं विरियगा भक्तितो निनु कोलुतुमु चंद्रा मोटी जैसे रेडी कर लेता కొంచెం సైడ్ వచ్చండి తీసాను ఫోటో తీసాను ప్రపంచానికి చాటిన ప్రేమ అహింస ఆత్మగౌరవాన్ని మనసులో నింపుకొని నేను నా కుటుంబమంతా స్నేహం సేవ పరమార్థంగా సమాజ శ్రేయస్సుకై కృషి చేస్తూ ఉత్తమ నాయకులుగా కొనసాగుతామని ఆర్య వైశ్యుల అందరి ఐక్యతకు విశాల దృక్పథానికి మానవతా విలువలకు ప్రతీకగా నిలిచి ఆర్య వైశ్య జాతి ఖ్యాతిని కోశాధికారిగా సంస్థ నియమావళికి బద్ధుడనై వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆదేశాలను పాటిస్తూ క్లబ్ నిర్వహించు అన్ని కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ మురళికి సన్మానించే అవకాశం ఉంది. ఆ రోజు నేను కూడా పెళ్లికి రాలేదు, ఇచ్చినాడో లేదో గుర్తులేదు. ఈ రోజు ఒకసారి మళ్ళీ దండలు మార్పిస్తున్నాను. జిల్లా వైస్ గవర్నర్ ధర్మేష్ గారు కూడా సత్కారం గవర్నర్ గారు. శ్రీరామ జన్మభూమి ఉంది కదా, అయోధ్య ప్రారంభ సందర్భంగా మన సత్రం పైన పెద్ద జెండా ఆవిష్కరణ జరుగుతుంది కొన్ని నిమిషాలు. ఆ తర్వాత పతంగుల ఆవిష్కరణ చేస్తున్నాం, పిల్లల చేత పతంగులు ఎగురవేస్తున్నాం. ఆ తర్వాత వచ్చేసి తిరువీధుల్లో జై హనుమాన్ జెండాలు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఆ తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి ప్రతి ఇంటి దగ్గర జై శ్రీరామ్ అని పెయింట్ కూడా అరేంజ్ చేస్తున్నాం. నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి ఒక విలేజ్ తీసుకొని, ఒక మారుమూల ప్రాంతం విలేజ్ తీసుకొని అక్కడ స్టూడెంట్స్కు వాళ్ళ బ్లడ్ గ్రూప్ ఏదో తెలియజేసి వాళ్ళకు పత్రము ఐడెంటిటీ కార్డు ఇద్దామనుకుంటున్నాము. శాశ్వతంగా నిలిచిపోయే కార్యక్రమం చేస్తే ఎవరికైనా 10 కాలాల పాటు ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ ఒకటి చెప్తున్నాను. తన్విత్తు ఈ ఊరిలో శాశ్వతంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని, నేను అప్పుడు సెక్రటరీగా ఉన్నాను, నామా నాగరాజు గారు ప్రెసిడెంట్గా ఉన్నాను. అప్పుడు ఆయన వచ్చి అడుగుతానే ఇమీడియట్గా అందరం సపోర్ట్ చేశాం. ఆ రోజు ఈ రోజు కూడా ఆయన జయంతికి కానీ వర్ధంతికి కానీ ఆగస్టు 15 కానీ ప్రతి ఒక్క తూరుపై మనం నమరేసుకుంటున్నాం. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మరి రీసెంట్గా మన మిఠా మాజీ శాసనసభ్యులు మిఠా పార్థసారథి గారు వీళ్ళందరూ సహకారాలతో ఎంజీ రోడ్లో
గాంధీ విగ్రహం ఉండాలని చెప్పేసి అమ్మలో గాంధీ విగ్రహం పెట్టారు. అది తాత్కాలికమే అని చెప్పేసి ఆ రోజు మన మిట్టా పార్థసారథి గారు చెప్పారు. కానీ మీరు తీసుకొని దాన్ని కంప్లీట్ చేస్తే ఏదైనా కానీ ఆ రోజు తండ్రి కూడా ఈ విగ్రహం తాత్కాలికమే ఏదో ఒకటి పెట్టాలని చెప్పేసి అభిప్రాయంతో పెట్టాము అని చెప్పేసి అన్నారు. ఆ విగ్రహం అంతా ఇదిగా కనపడలేదు. కాబట్టి దయవుంచి మీరు ఈ కార్యక్రమాన్ని ఈ 1 yearలో అయిపోయేట్టుగా చేస్తే బాగుంటుందని చెప్పేసి ఈ సభాముఖంగా మేము క్లబ్ ఫస్ట్ కదిలి రావడం 25 సంవత్సరాల ముందు పచ్చిపుల్స్ ధన్వీర్ అగర్వాల్ గారు ఇక్కడ తీసుకొచ్చారు. దీని ప్రకారము ప్రతి సంవత్సరము ఇక్కడ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్గా వాసవి క్లబ్ వాళ్ళు ప్రతి సంవత్సరము మారిపోతూ ప్రతి ఊర్లో ఉండే ఆర్యవైశ్య ప్రముఖులందరినీ కలుపుకుంటూ వీళ్ళ కార్యక్రమాలు చాలా బాగా చేస్తున్నారు. ఆర్యవైశ్య సంఘం వారు అందరి సహకారంతో పొట్టిశ్రామ విగ్రహం ఏర్పాటు చేశాము. ఈరోజు అప్పుడే చూస్తే దాదాపు వచ్చే సంవత్సరానికి 20 సంవత్సరాలు అయిపోతుంది. వచ్చే సంవత్సరం సిల్వర్ జూబిలీ కార్యక్రమం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. వాసవి క్లబ్ కదిలో ఏర్పాటు చేసి కూడా 20 సంవత్సరాలు అవుతుంది. అది కూడా ఒక సిల్వర్ జూబిలీ ప్రోగ్రామ్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. ఇంకోటి ఏమంటే ఈసారి థీమ్ బీ క్రియేటివ్ అని చెప్పి ఉంది. మా ప్రెసిడెంట్ కూడా బీ పాజిటివ్, బీ క్రియేటివ్. ఈసారి చాలా కొత్తగా ఏం చెప్పినా కూడా కొత్తగా చేయడానికి చాలా సిద్ధంగా ఉన్నాడు. వారికి అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం. మన సంఘాల్లో ఆ శక్తి మనం చూస్తున్నాం. కానీ అన్ని ప్రాంతాలకి మన సంఘం ఉంటుండలేదు. ఈ క్లబ్ల వల్ల దేశ విదేశాల్లో కూడా అందరినీ మనం ఏకం చేసుకోగలుగుతున్నాము. మన వైశ్యులందరూ ఏకం అవడానికి ఒక మార్గం అన్నమాట. కానీ మన వాళ్ళు ఎంతో కృషి చేస్తున్నారు. కానీ ఏ రాజకీయాల్లోనో లేకపోతే ఒక స్టేజ్ ఎక్కి మాట్లాడాలంటేనో లేకపోతే ఇంకో పని చేయాలంటేనో ఒక విధమైన భీతి, ఆ భీతి పోవడానికి కూడా ఈ వాసవి క్లబ్ అందరినీ ముందుకు తీసుకురావడానికి ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తాము. ట్రైనింగ్ ప్రోగ్రామ్ చాలా ఏర్పాటు చేసి బ్రహ్మాండమైనటువంటి మనకి మంచి అభివృద్ధికి కావాల్సిన విషయాలన్నీ చెప్పగలుగుతాము. ఇప్పుడు మనం ఇక్కడ వాసవి క్లబ్ వనిత, వాసవి క్లబ్ వాసవి క్లబ్ వీళ్ళు ఉన్నారు కదండి, బీసీ వాసవి క్లబ్. వీళ్ళందరూ ఏంటంటే విడివిడిగా చేసినా కూడా అందరూ ఒకే రకమైన కార్యక్రమాలు చేస్తారు. ఎటువంటి మంచి కార్యక్రమాలు అంటే మన వైశ్యుల దగ్గర నుంచి మాత్రమే మనం ఫండ్ వసూలు చేస్తాము. అన్ని కులాల వాళ్ళకి మనం సహకరిస్తామన్నాము. అన్ని కులాల వాళ్ళకి మనం సేవ చేస్తామన్నాం అన్నమాట. అయితే ఇందులో మెంబర్గా చేస్తే వచ్చే ఫెసిలిటీ ఏమిటి అంటే ఏ సంస్థల్లో ఉన్నదో లేదో మనకు తెలియదు. కానీ ఇందులో ఉన్న వాళ్ళకి VKSP అని ఒకటి ఉంది. ఆ VKSP ఏంటంటే వాసవి కుటుంబ సంరక్షణ పథకం. ఎవరైనా వాసవి సభ్యుడు ఒకటి మరణించినట్లయితే వాళ్ళకి మనలో ఉన్న సభ్యులందరూ కలిసేసి కొంత మొత్తాన్ని అభిమానంతో అనుకోండి, ఊరికినే విధంగా అభిమానంతో ఇస్తారు. కాబట్టి ఆ డబ్బు మొత్తాన్ని చేర్చి ఆ సభ్యుడికి జీవిత బీమాలాగా ఏర్పాటు చేశారనమాట. మన వాళ్ళు మన వాసవి క్లబ్ మాత్రమే చేస్తాము. తర్వాత మనం 10,000 రూపాయలు ఇస్తే ఏదో ఒక సంఘంలో 10 నిమిషాల్లో ఖర్చు అయిపోద్ది. ఆ మనిషి ఆ రోజుతోనే మర్చిపోతారు. కానీ వాసవి క్లబ్లో KCGF అని ఒకటి ఉంది. అంటే కల్వకుంట్ల చంద్రశేఖర్ గుప్తా గారని ఈ సంస్థ యొక్క ఫౌండర్ అనమాట. ఆయన పేరుతో పెట్టిన ఫౌండేషన్. ఆ ఫౌండేషన్లో వచ్చిన లాభాన్ని సంస్థలో ఉన్నటువంటి కార్యక్రమాలకి లేకపోతే మనం ఉన్న ప్రతి ఒక్కరికి ఏదన్నా చేయడానికి కానీ ఏదన్నా హెల్ప్ చేయడానికి కానీ దాన్ని ఉపయోగిస్తారు. అయితే ఈ KCGF అనేది ఏమిటంటే ఒక్క మనిషి ఒక 2,500 రూపాయలు కానీ కల్వకుంట్ల చంద్రశేఖర్ గుప్తా ఫౌండేషన్కి కానీ కట్టినట్టయితే వాళ్ళ పేరుకి పక్కన వాసవియన్ KCGF అని పెట్టుకుంటారు. అంటే మన వయస్సుల్లో ఈ 2,500 వాసవి క్లబ్ మనం ఇచ్చినట్టు అవుతుంది. అయితే ఈ వాసవి క్లబ్లో సింగిల్ స్టార్, డబుల్ స్టార్, ట్రిపుల్ స్టార్ అంటే మనం కానీ సత్రాల్లో 10,000, 5,000, 20,000, 50,000 ఇచ్చినట్టుగా అడుగుతాం. మనం ఇక్కడ అలా కాదు. ఈ KCGF తీసుకుంటారు. ఈ డబ్బుని శాశ్వతంగా ఉంచుతారు. ఈ డబ్బుని కదిలించడానికి లేదు. ఈ డబ్బు మీద వచ్చే ఆదాయంతో అందరికీ ఖర్చు చేస్తారు. అంటే ఇంట్రెస్ట్. అంటే దీనివల్ల మనకు వచ్చే ఉపయోగం ఏంటంటే మనం ఒక్కసారి కానీ ఒక KCGF డబ్బులు కడితే మన జీవితకాలం కాకుండా ఈ సంస్థలో ఉన్నంత కాలం కూడా మన డబ్బు సేవకు ఉపయోగపడుతుంది అనేది ఒక విశ్వాసం అన్నమాట. ఇలా ఇంకా చాలా ఉన్నాయి. చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మనకి టైం లేదంటున్నారు కాబట్టి మేము ఎక్కువ చెప్పడానికి టైం అవుతుందనే ఉద్దేశంతో కోరుతున్నాను. కాబట్టి దీని మీద ఎక్కువ మంది కాన్సన్ట్రేట్ చేసి దాని వివరాలు కావాలంటే టైం చెప్తే
కాబట్టి भारत माता की जय बोलो भारत माता की जय वासवी जय वासवी राम लक्ष्मण जानकी जय श्री राम సరే నా సునీల్ ఫోటో అంజే ఒకసారి ఫోటో ముఖ్యంగా ఈరోజు మన వంశీ గారు పార్టీలో చేరబోతున్నారు. ఆయనకు 50 కుటుంబాలు పార్టీలో చేరుతున్నాయి. సాధారణంగా ఆహ్వానించమని మన మక్బల్ అన్న గారిని అలాగే శ్రీనివాస్ రెడ్డి అన్న గారిని కోరుకుంటున్నాము. మీరు దయచేసి కొద్దిగా ముందు నుండి అర్థం ఎవరికి పేర్లు చదివి ఇక్కడ చూడు అక్కడ లక్ష్మణ అన్నగారిని వేదిక మీదకి దయచేసి అంటూ దగ్గర రాసిందిగా కోరుతున్నాం. పవన్ ఎక్కడున్నా వెలుగు దగ్గర రాసిందిగా కోరుతున్నాం. మీరు అడ్డమే పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. అలాగే రవి గారిని రాసిందిగా కోరుతున్నాము.
అలాగే రవి రవి రెడీ రెడీ అందరూ వేసినాక ఏంటండి ఇది కెమెరా ఎత్తుకోనా మీరు కూడా వేసినాక ఒకసారి రెడీ ఓకే రెడీ గారిని పార్టీలోకి ఆహ్వానించమని కోరడం జరిగింది. నెక్స్ట్ సలీం గారిని పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. నెక్స్ట్ సాదిక్ గారిని రాసి గంగారెడ్డికి సాధారణంగా ఆహ్వానించగా రెడీ ఓకే రెడీ సార్ ముబారక్ గారిని పార్టీలోకి ఆహ్వానించమని కోరడం జరిగింది. నెక్స్ట్ సలీం గారిని నెక్స్ట్ సాదిక్ గారిని రాసిందిగా కోరుతున్నాము. దివాకర్ ఆరిఫ్ రెడీ ఓకే చికెన్ రెడ్డప్ప గారిని వేదికగా కోరుతున్నాము. రెడ్డప్ప రెడీ రెడీ అన్నది చేసి నిరూపిస్తామన్నా. చరణ్ అన్న అందరు పట్టుకోండి అన్న ఇక్కడ చూడండి నాకేముంది అందరూ కొంచెం నువ్వు నువ్వు ఓకే సార్ బీసీ నాయకుల పట్ల సఖ్యత లేకపోవడం, బీసీ ఉద్యమాల పత్రికలకి చేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పత్రికల లేఖలకు కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా కులగణన పట్ల ఇప్పటికి కూడా ఏ ప్రభుత్వం కానీ ఏ పార్టీ కానీ చిత్తశుద్ధి లేకుండా మన కులగణన అట్లా జనాలు పైన ఉన్నటువంటి బీసీల గురించి మాత్రం ఏ ప్రభుత్వం కూడా ఏ రాష్ట్రపై కులగణన వస్తుందో ఆ రోజున మన యొక్క హక్కులు కావచ్చు, మన యొక్క కోరుకున్నటువంటి రాజ్యాధికారం కావచ్చు,
బీసీల గురించి, బీసీల ఐక్యత గురించి, బీసీల అభివృద్ధి గురించి, బీసీల రాజ్యాధికారం, బీసీల చైతన్యం గురించి మాట్లాడాలి. కానీ పార్టీలు కానీ అన్ని పార్టీల నాయకులు వచ్చింటారు, అన్ని కులాల నాయకులు వచ్చారు. అందరినీ దృష్టిలో పెట్టుకొని ఏం మాట్లాడితే మనం మాట్లాడే ప్రతి మాట గుండె రగలాలా, మనసు కదిలించాలి. ఆ విధంగా మాట్లాడాలి. ఊగదప్పుడు ఉపన్యాసం, ఊగదప్పుడు మాటలతో కాలయాపన చేయకుండా మన ఐక్యత గురించి ఈ రోజు ప్రతి ఒక్కరూ కూడా మన చుట్టలు ఆలోచిస్తున్నారు. ఈ సమావేశం చేస్తున్నానంటే అందరూ కూడా కప్పలాంటి వాళ్ళ లేదు, అన్ని కప్పలు ఒక దగ్గరికి తీసుకొచ్చే సత్తా. పురాణ కాలం ప్రకారం చూసినా కూడా సంక్రాంతిలో సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించి ఉత్తరాయణ బీసీ కులాల ఐక్యత కోసం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా తప్పనిసరిగా విజయం లభిస్తుంది. ఇక్కడ కదిరి తాలూకాలో సోదరుడు నాకు చెప్పాడు, గత కాలం అయిపోయింది, ఇప్పుడు రాబోయే కాలంతో పాటు మనలో కూడా కాలం మారుతుంటే అప్డేషన్ జరగాలి. మనం ఎక్కడో పట్టుకుని అక్కడే ఉంటే అలాగే ఉన్నాం. భారత రాజ్యాంగం ప్రకారం బీసీలకు ఎటువంటి హక్కులు కల్పించబడలేదు. కేవలం మన సోదరులైనటువంటి ఎస్సీ ఎస్టీలకు మాత్రం రాజ్యాంగ హక్కులు ప్రసాదించబడ్డాయి. చాలా సంతోషం. ఖచ్చితంగా మనల్ని అణచివేయడం వల్లనే మనకి దుస్థితి వచ్చింది. అవి అగ్రకులాలు అని చెప్పాల్సిన అవసరం లేదు, కూడా చెప్పాల్సిన అవసరం లేదు. అందరికి తెలిసిన విషయమే. మనందరం కూడా అందులో భాగస్వాములు. రెండు జంతువులు ఏమైనా కానీ అనగానే బలహీనమైనటువంటి జంతువులు రెండు కొట్లాడితే ఒక బలమైనటువంటి జంతువు ఏ విధంగా వాటిని బలి తీసుకుంటుందో ఆ విధంగా బీసీలను కూడా ఖచ్చితంగా అగ్రవర్ణాలు బలి తీసుకుంటున్నారు. ఇది మాత్రం ఖచ్చితంగా మనం చెప్పుకోవాల్సినటువంటి విషయం. దీనికి రెండు ప్రధానమైన కారణాలు. ఒకటి ఐక్యత లేకపోవడం, నాగరాజన్న చెప్పారు, పెద్దలాగా చెప్పారు. తర్వాత రెండవది మనలో మనకి గొడవలు సృష్టించి ఆర్థిక కారణాలతోటి లేదా మనలో ఉన్న బలహీనతల్ని వాళ్ళు క్యాష్ చేసుకుని దాని ద్వారా కూడా మనల్ని విభజించి పాలించుకుంటారని ఈ రోజు కూడా అమలు చేసుకుంటారు. మరి ఇలాంటి సందర్భంలో నిజమై రాజ్యాన్ని తీసుకొస్తున్నాడు. నీ నిజం నువ్వు నిద్ర చేసేసరికి నువ్వు నిజాయితీ పడే, నువ్వు నిజాన్ని సమాజానికి చెప్పాలనుకున్నావు. నీవు నిజాన్ని ఉదయం వేసాలంటే చెప్దామనుకునే సమయానికి అబద్ధం అనేటువంటి ఒక ప్రచార అస్త్రము వారి ఉన్నటువంటి మీడియా ద్వారా, వారి ఉన్నటువంటి పత్రికల ద్వారా, ఉన్నటువంటి సాధనాల ద్వారా సమాజాన్ని ఏదైతే వ్యవస్థను రాజ్యాన్ని సృష్టించి మొత్తం తిరిగి వచ్చి అక్కడ కూర్చోవచ్చు. నీ నిజం అనేది బయటకు ఉండదు. కాబట్టి మనం గమనించాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. ఇది చాలా లోతైనటువంటి అంశాలు. చాలా ఇది రాత్రికి అనుకుంటే కవర్ వస్తుందని అనుకోద్దు. చాలా మంది త్యాగాలు చేయాలా, చాలా మంది ఉద్యోగాలు పొందుకోవాలా, చాలా మంది రోడ్లు ఎక్కాలా, చాలా మంది పోరాడాలా, జైలు చూడాలా, కేసులు ఇవన్నీ చాలా ఉంటాయి. పరంపరలు ఎంత సాధించినప్పుడే మనం అనుకునేటువంటిది. వాళ్ళు అనుభవించకపోవచ్చు, పోరాడే వాళ్ళు అనుభవిస్తున్నారు. కొంచెం వారి ఫలాలన్నీ చెట్టు పెట్టుకోవడంతో గాయలేదు. తర్వాత మాత్రమే దీంట్లో చాలా మంది ఇప్పుడు మనం మాట్లాడడానికి కొన్ని నేను పోటీ చేస్తాను. నేషనల్ లెవెల్లో ఏదైతే ఓబీసీ రిజర్వేషన్ ఉందో ఈ రోజు కూడా అత్యున్నతమైనటువంటి విద్యా సంస్థలు అయినటువంటి ఐఐటి, ఐఐఎం, పిపిఎం, ఎయిమ్స్ ఇట్లాంటి సంస్థలు ఎక్కడ ఓబీసీ రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ కావడం లేదు. ఇది నేను ఈరోజు చెప్పడా 2004 నుంచి 2010 మధ్యలో నేను ఏఐఎస్ఎఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ ఢిల్లీ స్థాయిలో డి రాజా గారు తమిళనాడు నుంచి అతను రాజ్యసభ సభ్యులు, ఇప్పుడు జనరల్ సెక్రటరీ రాజ్యసభ సభ్యులు ఉన్నాడు. మేము ఏఐఎస్ఎఫ్ సమావేశంలో దానిపై డిస్కషన్ చేసి ఫైటింగ్ మొత్తం దేశంలో పోరాటాన్ని పిలుపునిచ్చాం. ఈ పోరాటం ఏంటంటే ప్రతి దగ్గర కూడా ఓపెన్ కేటగిరీ విద్యార్థులకి మన ఏఐఎస్ఎఫ్ కార్యకర్తలు తలలు కొట్టుకున్నటువంటి పట్నాలు, ఉత్తరప్రదేశ్, ఢిల్లీలో అనేక రాష్ట్రాల్లో అనేక పోరాట పత్రికలు వచ్చాయి. అప్పుడు దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఓబీసీ జాతికి చెందినటువంటి వ్యక్తి అయినటువంటి అర్జున్ సింగ్ ఉత్తరప్రదేశ్ ఈయన ఇంప్లిమెంట్ చేస్తూ ఒక జీవో తీసుకొచ్చారు. తీసుకొచ్చాం 3 రోజులు ఆయన లేదు చేసుకోవడం సరే 3 రోజులు సోనియా గాంధీ అతని నుంచి అతన్ని వైద్యులైనటువంటి వరకు తొలగించింది. ఎందుకు ఆ పార్టీ యొక్క
దీంట్లో తీసుకొచ్చి చర్చించి వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి. చేయలేదంటే ఇంప్లిమెంట్ చేయాలి ఉంటే అది కొత్తగా తీసుకున్నారు. ఓబీసీ రిజర్వేషన్స్ నేషనల్ లెవెల్ ఉంది. ఉన్న రిజర్వేషన్ అంశాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనకు 62-63 సంవత్సరాలకి వస్తూ లేదు. అది కొత్తగా మళ్ళీ ఒకసారి మూడవది మనం ఈరోజు మాట్లాడతాము ఈ పార్టీలు సీట్లు అడుకోవడాలు ఇది కానీ 2009 గురించి ఒకసారి మనం పోటీ చేద్దాం. ఒక బీసీ ఒక దీంతో మన ఢిల్లీలో ఒక దాదాపు ఇప్పటికీ 6 సార్లు జనరల్ మండలిలో మనం పోరాటం చేశాం. మాకు 35% రిజర్వేషన్ చేయండి. అది ఎందుకంటే మీరే తెలిసింది ఈ ఆంధ్రప్రదేశ్లో మీరు చూస్తూనే ఉన్నారు. 175 మంది ఉంటే 17% రిజర్వేషన్ ఉన్నటువంటి మన ఎస్సీ సోదరులు తప్పితే అంటే 175లో ఒక 15% అంటే 18 ప్లస్ ఒక 10 మంది అంటే ఒక 25 మంది గ్యారంటీగా ఆ చట్టసభలోకి మనం వెళ్తున్నాము. అంటే ఎస్సీ ఎస్టీ సోదరులు 100% కేవలము సెంట్రల్ రిజర్వేషన్ ఉంది కాబట్టి ఆ సెంట్రల్ రిజర్వేషన్ అనేది చట్టసభలో కూడా అది ఉంది కాబట్టి ఇవ్వగలుగుతాం. అదేవిధంగా మన సెంట్రల్ రిజర్వేషన్ ఉన్నటువంటి పార్లమెంట్లో కూడా 545 పార్లమెంట్ ఉంటే అక్కడ కూడా 15% ఉన్నటువంటి రిజర్వేషన్ ఉండడం వల్లనే అక్కడ కూడా దాదాపు 90% పార్లమెంట్లో పోతున్నారు. అంటే మనము 75% ఉన్నటువంటి మనము నిజంగానే చాలా బాధాకరమైన విషయం. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు సీట్ల విషయం తీసుకుంటే నిజంగా మనం 175 సీట్లలో అంటే చెప్పకుండా చాలా సిగ్గుసేపు ఉంటుంది. మన అనంతపురం జిల్లాని తీసుకోవచ్చు, కడప కర్నూలు ఎక్కడ తీసుకున్నా కూడా బీసీలకు దారుణమైన అన్యాయం మేము జరుగుతాం. ఎందుకు జరుగుతుందంటే వాళ్ళు ఏమంటారంటే మీకు ఆర్థికంగా బలంగా లేదు, ఆర్థికంగా ఉండడం అనేది ఒక ప్రామాణిక తీసుకున్న వాళ్ళు మీరు చెప్తారు కొన్ని. ఎందుకంటే మన రాజకీయాలు మాట్లాడుకుంటున్నారు కాబట్టి చెప్పలేకపోతున్నాం. ఈరోజు ఒక రెడ్డి కులస్తులు ఒక బీసీలు పెళ్లి చేసుకోవడాలు మాకు వాళ్ళు కూడా ఇంటికి ఎందుకు కూడా ఇస్తున్నారు అంటారు. ఎంత శ్రమ అంటే అది నిజమైన బీసీకి ఇవ్వండి అంటే అది కూడా మాకు అన్యాయం. ఈ రోజు ఉదయం ఎస్ఐ బాబ్జాన్ గారు కదిరి మదనపల్లి రోడ్లో వెహికల్ చెకింగ్ చేస్తా ఉండగా భారత్ పెట్రోల్ బంక్ వద్ద పోలీసులు చూసి ఒక మోటార్ సైకిల్ స్పీడ్ గా వెళ్లే ప్రయత్నం చేసే క్రమంలో 3 పోలీసులు పట్టుకోవడం జరిగింది. వాళ్ళు విచారించగా షేక్ కాజావలి, వలిభాష, ముజహర్ గా మేము గుర్తించడం జరిగింది. వాళ్ళ 3 కూడా గతంలో పాత కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారు. వాళ్ళు చెక్ చేస్తే వాళ్ళ దగ్గర నేరానికి సంబంధించిన 3 కత్తులు, 3 కేసుల టెట్రా ప్యాకెట్లు, తర్వాత వాళ్ళ దగ్గర 2,01,000 రూపాయల నగదు కూడా మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళ గత నేపథ్యం పరిశీలించినట్లయితే వీళ్ళు వలిభాష, ముజహర్ గతంలో పెయింటర్ మర్డర్ కేసులో ముద్దాయిలుగా ఉంటూ చాలా సందర్భాల్లో తాగి గొడవ చేయడం లేకపోతే న్యూసెన్స్ చేయడం చేసేవాళ్ళు. తర్వాత ఇతనితో పాటు ఉన్న ముజహర్ షేక్ కాజావలి వచ్చేసి గతంలో కర్నూలు, ధర్మవరం, అనంతపురంలో గంజాయి కేసుల్లో ఉండేవాళ్ళు. ఈ గంజాయి కేసులో ఈ పోలీసులు నిఘా ఎక్కువ కావడం వల్ల దాని నుండి దృష్టి మళ్లించేసి కర్ణాటక నుంచి ఈ ఎన్డీబీఎల్ సో టెట్రా ప్యాకెట్ తెచ్చి తక్కువ రేటు కొని ఎక్కువ రేటుకి అమ్మే క్రమంలో పోలీసులు ఈరోజు పట్టుకోవడం జరిగింది. ఏదైనా గంజాయి సంబంధించిన సమాచారం, టెట్రా ప్యాకెట్లకు సంబంధించిన సమాచారం వచ్చినట్లయితే పోలీసులకు తెలపాలని నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. బాబు మీరు ఎవరు మీది కోర్టులో వెళ్ళిపో
అంటే తమరు మాట్లాడినప్పుడు పక్కన పెట్టుకోండి. వాళ్ళే सब्जेक्ट रहेगा नया स्टाफ डालने से सामान కోర్టులో వెళ్ళిపో వాళ్ళే రెండోదినా రీసెంట్ గా వాడు ఫుడ్ ఆఫ్ ద షీట్స్ స్ట్రాటజీగా క్లియర్ కట్ గా హైకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి. కమిషన్ కూడా చెప్పారు. ఆయన సెలవులో ఉన్నాయంట. మాట్లాడితే ఎందుకు తొందరపడుతున్నారు నేను మాట్లాడతాను. మీరు కూడా వెళ్ళండి. రెండోదినా రీసెంట్ గా వాడు ఫుడ్ ఆఫ్ ద షీట్స్ స్ట్రాటజీగా క్లియర్ కట్ గా హైకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి. కమిషన్ కూడా చెప్పారు. ఆయన సెలవులో ఉన్నాయంట. మాట్లాడితే ఎందుకు తొందరపడుతున్నారు నేను మాట్లాడతాను. మీరు కూడా వెళ్ళండి. బాబు ఎవరు మేడం? వెళ్ళిపోవాలా? ఏం కావాలి బాబు? మీకు సంబంధం లేని విషయం. ఇది ఆల్రెడీ కోర్టులో ఉంది. పదండి వెళ్ళిపోండి. వెళ్ళిపో. ఎవరు బాబు మీది? బ్రదర్ ఎవరు మీది? కోర్టులో వెళ్ళిపో. ఎందుకు మీరు ఎందుకు వచ్చారు? ఆల్రెడీ క్లియర్ కట్ గా హైకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి. కమిషన్ కూడా చెప్పారు. ఆయన సెలవులో ఉన్నాయంట. మాట్లాడితే ఎందుకు తొందరపడుతున్నారు నేను మాట్లాడతాను. ఇవి ఈరోజు వార్తలు. తిరిగి రేపటి వార్తల్లో కలుసుకుందాం. సెలవు. నమస్కారం.